నన్ను పిలుస్తున్నాడు. నన్ను పిలుస్తున్నాడు ఆయన అని పిలిచింది మీ ఇద్దరిని కాదు, నన్ను. ఎందుకంటే మావి గారిని పేరు పెట్టింది నేనే కదా. నా తెలివితేటలు మన తెలుగు వాళ్ళకి అర్థం కాలేదు, అవతల ట్రంప్కి అర్థమైంది. చూడండి, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే నా సొంత డబ్బులు పెట్టుకొని నేను అమెరికాకి రాను. చూడు ట్రంప్, కావాలంటే నువ్వే ఒక స్పెషల్ ఫ్లైట్ పంపు, అమెరికాకు వస్తా, అమెరికా మొత్తం తిరుగుతా, అమెరికాలో ఉండే జనాలు నీ చుట్టూ తిరిగేలా మీ రాజధానికి ఒక మంచి పేరు పెడతా, నా మావిగన్ స్టైల్లో. అట్టగారు స్మైల్ చేయడం నన్ను చూసి నేర్చుకో. బయట అందరూ అంటున్నారని ఆస్తి అమ్మకి చెల్లికి ఇస్తే బాగోదు. నేను సచ్చినా కూడా ఆస్తి ఇవ్వనమ్మా. మా ఆయనే అప్పుడే వచ్చేసేయండి బాబాయ్, టైం కాకముందే. నన్ను టైం కాకముందే పైకి పంపించి మళ్ళీ టైం గురించి మాట్లాడుతున్నావు. చిన్నమావ ఇచ్చినట్టున్నారు, చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళ డిస్కషన్ ఇప్పట్లో అవ్వదు. కొంచెం టీ తీసుకొస్తావా? ఇప్పుడు టీ ఏంటి బాబాయ్? కొంచెం తలనొప్పిగా ఉందిరా. సచిన వాళ్ళకి కూడా తలనొప్పి వస్తుందా? చచ్చినోళ్ళకి కూడా తలనొప్పి వచ్చే ఇలాంటి పేర్లు పెడుతున్నావు కదా, దొంగ చచ్చినోడా. దేని గురించి బాబాయ్ మీరు మాట్లాడేది? అదే మా అవిగారు, మా తీసుకో వీ తీసుకో గన్ తీసుకో, ఏదో తాలింపులో పోపు గింజలు వేసినట్టు ఏంటి ఇది? దాని గురించి పైదాకి తెలిసిందా? నీకు పిచ్చి ఎంత ఉందో కూడా తెలిసిపోయింది. రే, ఓ గ్లాస్ మందు తెచ్చివరా. నాకు మందు అలవాట్లేదుగా. నువ్వు మందు ఆగవు గాని కల్తీ మందు దాపించి అందరినీ నా దగ్గరికి పంపించావు కదరా. వాళ్ళు ఒకటే కంప్లైంట్, మీ ఓడు అది చేశాడు, మీ ఓడు ఇది చేశాడని. మీరేం చెప్పారు బాబాయ్? నన్నే వేసేసినోడు గురించి నేనేం చెప్తాను రా. మీతో మాట్లాడితే టాబ్లెట్ వేసుకోవాలనే విషయం మర్చిపోయా. టాబ్లెట్ వేసుకొస్తా బాబాయ్. ఏం టాబ్లెట్ ఏమో, ఏ రోగం లేని నన్ను పైకి పంపించావు. అన్ని రోగాలు ఉన్నా నువ్వు నా దగ్గరికి రాకుండా ఇక్కడే ఉన్నావు. భారతమ్మా అన్నున్నాడా? కొంచెం పనిలో ఉన్నారు. సరే, ఫ్రీ అయినాక చెప్తాను. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. హారతి, 3 సంవత్సరాలు అయిపోయిందా? 3 నిమిషాలు అయింది, పడుకోండి. నేనే వెళ్ళి దొంగసాటుకు చూస్తా ఏం చేస్తున్నాడు. హారతి, ఈసారైనా 3 సంవత్సరాలు అయిందమ్మా. తొందరగా అయిపోవడానికి అవి ఏమైనా సంవత్సరాలు అనుకున్నారా, సంతలో కూరగాయలు అనుకున్నారా? అయితే నేను మళ్ళీ కళ్ళు మూసుకుంటా. ఇప్పుడన్నా అయిందమ్మా 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు కాదు, టైం 3 అయింది, పడుకోండి. ఆ గడియారంలో ముళ్ళు 3 సంవత్సరాలు ముందుకు పోయేటట్టు ముందుకు నెట్టరాదమ్మా. ముళ్ళని ముందుకు నెట్టాలా? ఇంకొకసారి మాట్లాడితే మిమ్మల్ని బయటికి నెడతాను. ఎప్పుడు అయిపోతుందో, కళ్ళు మూసి తెరిసే లోపల 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కళ్ళు మూసి కోట్లు దొబ్బేశావు. ఇప్పుడు కళ్ళు మూస్తే 3 సంవత్సరాలు అయిపోవడం ఏంటా? నీ మావిగాని మైండ్లో నా కోవా పన్ను. ఈ రోగానికి ఏ టాబ్లెట్స్ సరిపోతాయి? ఈ లండన్ టాబ్లెట్స్ కూడా అయిపోతున్నాయి. మనం పెట్టిన మావిగన్ గురించి జనాలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకోమ్మా. నేను ఈ పక్క నుండి వింటాను. అలాగేనా? వెళ్ళమ్మా. మావిగన్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసండి. మా అన్నయ్య ఏంటో ఇండైరెక్ట్ గా పేర్లు చెప్పాడు. అవునా, చెప్పండి అదేంటో. ఏముంది? మా అంటే మందు కల్తీ, వి అంటే విచ్చలవిడిగా, గన్ అంటే గంజాయి. ఏమన్నా అన్న ప్రభుత్వంలో మందు కల్తీ చేశాడు, విచ్చలవిడిగా గంజాయి అమ్మాడని అన్న ఇండైరెక్ట్ గా చెప్పాడు. అదే మాగానంటే. అన్న ఇంకోటి కూడా చెప్పాడు ఇండైరెక్ట్ గా. ఏంటంటే అది? మా అంటే మదర్, వి అంటే విజయమ్మ, గన్ అంటే గెండేశాడు. మదర్ విజయమ్మను ఆస్తి కోసం గెండేశాడు. అదే మావిగాన్. ఎంత గొప్పగా చెప్పాడు చూసారా? అన్నయ్య గురించి జనాలు ఏమనుకుంటున్నారో మావిగాన్ రూపంలో ఇంకో రకంగా చెప్పాడు. ఏంటండి అది? అది మావి గన్ కాదండి, మావి గాన్ అంటున్నారు జనాలు. ఎలా అండి? మావి స్థలాలు గాన్, మావి గాన్, మావి పొలాలు గాన్, మావి గాన్, మావి ఇసుక గాన్, మావి గాన్, మావి భవిష్యత్తు గాన్, మావి గాన్. మా అన్న కనిపించట్లేదు. మా అన్నగాన్, మావిగాన్. ఎలా ఉందిరా మన బజారు? మీ దయ వల్ల మావిగాని టాయిలెట్స్ పెట్టుకున్నానన్నా. ఆ పేరు చూడగానే ఫుల్ క్రౌడ్ వస్తుందన్న. టాయిలెట్స్ మొత్తం బిజీ బిజీ అనుకోండి. మరేమనుకున్నావు? మనం పేరు పెడితే బ్రాండ్ అలానే ఉంటుంది. మన పేరుకి చెడ్డ పేరు రాకుండా లోపల టాయిలెట్స్ అన్ని క్లీన్ గా చేయి. కడగడం ఎందుకన్నా, లోపల ఎవరు పోయట్లేదుగా. మరి ఎక్కడ పోస్తున్నారా? ఎక్కడైతే మనం మావిగాని టాయిలెట్స్ అని రాసామో దాని మీద పోస్తున్నారన్న అందరూ. నాది అది పరిస్థితి అన్న. నువ్వేం పెట్టావు? మావిగాని పేరు మీద పాన్సప్ పెట్టా. గిరాక్ చాలా బాగుంది. ప్రతి ఓడు కొంటున్నాడు, తింటున్నాడు. మావిగాని పేరు మీద చూస్తున్నాడు. కడుక్కోలేక వస్తున్నానన్నా. వీడైతే మీ అభిమానన్నా. వీడైతే మీ మీద అభిమానంతో వాడి పేరు మార్చుకొని మావిగానని పెట్టుకున్నాడన్నా.
దాంతో దాటిపోయే ప్రతోడు వీడు మొహం చూసి మొహం మీద ఊసిపోతున్నారన్న. ఇలాగే నీ మీద ఊసినట్లేదు. ఆమె ఎవరో పోతాం. ఆగమ్మా. ఏంటి డూబే అవుట్. ఈసారి వేస్తావు కదా నాకు ఓటు. డూబే అవుట్. ఈసారి వేస్తావు కదా నాకు ఓటు. డూబే అవుట్. బాబాయిని గొడ్డలతో వేసి గుండెపోటు అని చెప్పు. నీకు ఎవరైనా వేస్తారా ఓటు? అమ్మఒడి సరిగా ఇవ్వలేదు కానీ నిమ్మకాయతో చేతబడి చేస్తావా? ఇంకొకసారి. డూబే అవుట్. డూబే అవుట్. ఇదేంటి పని చేయట్లేదు? 5 సంవత్సరాలు మా జీవితాలు నీ చేతిలో పెట్టాం, పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు నీ చేతిలో ఉన్న నిమ్మకాయ కూడా పనికి రాదు, ఎందుకంటే నీ చేయి తాకింది కదా, దాని పవర్ పోతుంది. నీరసం వస్తే నిమ్మకాయ తాగుతాం, ఆ నిమ్మకాయకి కూడా నీరసం తెప్పించే నాయకుడు నువ్వు. ఆ నిమ్మకాయ పిండుకుని జ్యూస్ తాగిపో. ఈ సత్తుల 11 రూపాయలకి 175 నిమ్మకాయలు తెచ్చినప్పుడే అనుకున్నా పనికి రావని. డూబే అవుట్. డూబే అవుట్. అరే రే 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 ఏంట్రా కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతున్నారు? ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాం, ఆ తర్వాత అధికారంలోకి మేమే వస్తాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. అయ్యో జగనన్న, అరే రే 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 మీరా? ఆంధ్రాకి కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త జాబ్ క్యాలెండర్లు వస్తున్నాయి. ఏమో అండి, మాకు అవన్నీ కనపడవు. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమన్నాడు, మూసుకుంటున్నాం. మళ్ళా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఆ కంపెనీలని తరిమి తరిమి కొడతాం. మూసుకోండి మూసుకోండి, ముందు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. ఈ పొట్టు పెట్టి ఎక్కడా కనపడలేదు. రేయ్ ఆంధ్రాకి కొత్త రోడ్లు వస్తున్నాయి, అమరావతి పనులు పరిగెడుతున్నాయి. ఏమోరా, మాకు అవన్నీ వినపడవు కనపడవు. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమన్నాడు, మూసుకుంటున్నాం. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం, మ్యారేజ్ రాజధానిగా చేస్తాం. మూసుకోండి మూసుకోండి. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నామే, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం అనుకో, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం. అవునరా, కరెక్టే, ఇంకా 3 సంవత్సరాలు. రేయ్ పునర్వేక పాపకు ఇంజెక్షన్ చేసేసారంట. నాయకుడు అంటే ఎలా ఉండాలో నారా లోకేష్ గారు చేసి చూపించారు. అవన్నీ మాకు వినపడవు కనపడవురా. మా అన్న 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు, మూసుకుంటున్నాం. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, పునర్విక పాపకి ఆర్థిక సహాయం చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్థిక సాయం చేస్తారా? అయితే మూసుకోండి కళ్ళు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అధికారంలోకి వచ్చాకుంటారు. కళ్ళు మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి. ఏం మాట్లాడుతున్నావురా? మాజీ ముఖ్యమంత్రి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను. నన్ను ముఖ్యమంత్రి అంటుంది. ఆ గొడ్డలు నా మీదకి రాదు కదా. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడు, మతం చూడు. ఇదిగో ఈ మైక్ పని చేస్తుంది. సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి. ఎన్నిసార్లు మా మైకులు మార్చలే, నేను ఎన్నిసార్లు పార్టీ మార్చలేదు. ఏదంటే మాట్లాడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మైక్ ఆగినప్పుడే కట్ చేయాల్సింది, అనవసరంగా కంటిన్యూ చేయించాను. శ్రీ అంబటి రాంబాబు అన్న గారి. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అన్న స్క్రిప్ట్ రాసినాడు, నీకు రాసింది ఏది? ఆ గుత్తకంప మావిగన్ స్క్రిప్ట్లు రాశాడు వాడేనా? వాడేరా, వాడికి 5 రూపాయలు పేటిఎం చేసి మరీ రాయించాను. అర్జెంట్ గా పార్టీలో తీసేయండి అక్క, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు ఎదవా. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు. చిచి. బాడీలోకి ఏం వెళ్ళట్లేదు, గంటకి బాత్రూమ్ వెళ్తున్నావేంటన్నా? వైసీపీ ఆఫీస్ నుంచే కదా వచ్చింది, అవును. ఒకసారి మీ అన్న కాల్ చేసి మాట్లాడదాం. అన్నకెందుకులే, ఇప్పుడు వద్దులే. నా నిరాహార దీక్ష నేను చేస్తున్నా, నిరాహార దీక్ష. వద్దిల్లాలన్నా. అన్నా, మొదటి రోజు నీ నిరాహార దీక్ష సక్సెస్ఫుల్ అయినందుకు అన్న అభినందించమని పంపించాడన్నా. తీసి 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 వస్తే వచ్చి మళ్ళా కంట వేసుకురావాలా? అందరూ ఒకటే అర్థమైపోతుందా? సారీ అన్న, ఆరోగ్యం ఎలా ఉందన్నా? అన్న పేమెంట్ దయ వల్ల బానే ఉంది, కానీ బాత్రూమ్ లో బిర్యానీ మసాలా ఎక్కువైంది.
ఏదో తేడాగా ఉందేంటి? విసరాల్సింది నాకు. అన్నా నువ్వు బీసీ నాయకుడు కదా, బీసీ కుర్రోడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు నువ్వెందుకు దీక్ష చేయలేదు? అప్పుడు మనకు ప్యాకేజ్ అందలేదు లేరా? బీసీ కార్యకర్త చంద్రయ్య పేక్ కోసి చంపినప్పుడు దీక్ష ఎందుకు చెయ్యలేదు? చంపింది మనోళ్లే కదరా, మనోళ్ళ మీద మనం నిరాహార దీక్ష చేస్తావా? సర్లే కానీ అన్న మిగిలిన బ్యాలెన్స్ పంపించాడు. 2 రోజులు ఎలాగో కంప్లీట్ చేసావు, ఇంకో వారం రోజులు పడుకో. ఆ బీసీల ఓట్లు చీలిపోయి కూటమి ప్రభుత్వం కూలిపోతుంది. ఏంటి ఇంకో 6 రోజులు దీక్ష చేయాలా? అట్ట చేస్తే కూటమి ప్రభుత్వం కాదు, నేను కూలిపోతాను రా. ఏ బాత్రూమ్ లోనే ఫుడ్ పెడుతున్నాగా, పడుకోవడానికి ఏమైంది? ఆడే తిని ఆడే కూర్చొని ఆడే తిని ఆడే కూర్చొని నా వల్ల కావట్లేదు. ఆయన ఇచ్చిన పేమెంట్ కి 3 రోజులు చాలు నిరాహార దీక్ష. రేపటితో నేను విరమించుకుంటున్నా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. వచ్చేస్తున్నాం అందరం వచ్చేస్తున్నాం. అన్న రమ్మన్నాడుగా, వచ్చేస్తున్నాం. ఇచ్చా నువ్వు గొడ్డలు తీసుకో. గొడ్డలా